మహిళా మావోయిస్టును హత్య చేసిన నక్సల్స్. ఆంధ్ర ఒడిశా మావోయిస్టు పార్టీలో కమాండర్గా పనిచేస్తున్న నీల్సు అలియాస్ రాధను ద్రోహిగా ముద్ర వేసి హతమార్చిన మావోయిస్టులు మృతదేహాన్ని చర్లమండలంలోని చెన్నాపురం ప్రధాన రహదారిపై పడవేసి లేఖను విడిచిపెట్టారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదల. హైదరాబాద్కు చెందిన బంటి నాల్సో అలియాస్ రాధ 6 సంవత్సరాల క్రితం మావోయిస్ట్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి రక్షణ కమాండర్ స్థాయికి చేరుకుంది. కుటుంబ సభ్యులను పోలీసులు వేధింపులకు గురి చేయడంతో పోలీసుల కొరియర్గా మారినందునే హతమార్చినట్లు మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న చర్ల సిఐ రాజీవ్ వర్మ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని చర్ల మార్చురికి శవపరీక్ష నిమిత్తం తరలించారు.